మీకు తెలుసా, ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారండి. ఎస్, మీరు విన్నది నిజం. ముందుగా వీడియోని లైక్ చేయండి, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆయన చేసినటువంటి ప్రపంచ రికార్డు ఏంటి, ఏం క్రియేట్ చేశారు అన్న దానిపైన ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను, అది వింటే మీరు షాక్ అయిపోతారండి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారు కోట్ల మంది అభిమానులు కలిగినటువంటి వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు కలిగినటువంటి వ్యక్తి ఒక ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఏంటి ఆ ప్రపంచ రికార్డు అంటే, భారతదేశంలో ఒకటి జరిగిందండి. నీట్ పేపర్ లీక్ అయింది. అంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. కోట్ల మంది విద్యార్థుల జీవితాలు నాశనమైనవి ఆ నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. దాన్ని ప్రశ్నించడం కోసం కాక్రోచ్ జనతా పార్టీ ఒక కార్యక్రమం కండక్ట్ చేశారండి, ఢిల్లీ జంతర్ మంతర్ అనే ఒక ప్రాంతంలో. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి మద్దతుగా కొన్ని లక్షల మంది జనాభా వచ్చారు. దాంట్లో ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు మీరు నిరసన తెలియజేస్తున్నారంటే, అరెస్ట్ చేస్తే ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్గా సోషల్ మీడియాలో కోట్ల మంది నిలబడ్డారండి. ఆయన వీడియోని సోషల్ మీడియా ఫేస్బుక్లో 40 లక్షల మంది లైక్ కొట్టారండి. 89 లక్షల మంది ఆ వీడియోని చూశారండి. 1,00,000 మంది ఆ వీడియోని షేర్ చేశారు. మన భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట ఇంతమంది సపోర్ట్ చేయటం. ఒక వ్యక్తి భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ గారికి మద్దతుగా కోట్ల మంది నిలబడ్డారు. అయితే దీని గురించి ఒక భయంకరమైన నిజం చెప్తానన్నాను కదా, ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తానన్నానే. అదేంటంటే, ఇంత భయంకరమైనటువంటి చర్య అంటే నీట్ పేపర్ లీక్ అయిన దాని గురించి ఒక్క హీరో కానీ ఒక్క పొలిటీషియన్ కానీ ఆంధ్ర తెలంగాణలో మాట్లాడలేదండి. ఇండియా మొత్తం పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద హీరోలు మాట్లాడుతుంటే ఆంధ్ర తెలంగాణలో ఒక్క హీరో కూడా మాట్లాడలేదండి. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. కోట్ల మంది ఇవాళ ప్రకాష్ రాజ్ గారికి నిలబడ్డారు. అయ్యా, ఎందుకు ఇట్లా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారికి. దీని గురించి ఒక్కళ్ళు కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదండి. ఇండియా మొత్తం అందరూ హీరోలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.